గంజాయి మత్తు మనిషిని చిత్తు చేస్తోంది. చిటికెడు గంజాయి పుచ్చుకుంటే చాలు తల గిర్రున తిరుగుతుంది. అంతే, ఎవరు మత్తుకు డబ్బిచ్చి పని చేయమంటే వెంటనే ఈ గంజాయి బ్యాచ్ చేసేస్తుంది. దీనికి రాజకీయ నాయకుల మద్దతు ఎలాగూ ఉండనే ఉంది. పోలీసుల్లో కొందరు మామూలుకు అలవాటు పడి వారితో స్నేహాన్ని నేర్పుతున్నారు. పెంచలయ్య మృతితో నెల్లూరులో గంజాయి స్మెల్ రాష్ట్రమంతటిని వ్యాపించింది. నెల్లూరు జిల్లాలో గంజాయి బ్యాచ్లు చెలరేగిపోతున్నాయి. ప్రశ్నిస్తే బీరు బాటిల్స్ తో మూకదాడులకు దిగుతున్నారు. తాము చెప్పినట్లు వినాల్సిందేనని, లేదంటే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. తమకు అడ్డు తగిలే వారిని భయపెట్టడమే కాదు, ప్రాణాలు తీసేందుకు కూడా ఈ ముఠాలు తెగిస్తున్నాయి. ఇటీవల సిపిఐ నేత పెంచలయ్య మృతి ఈ నేర సామ్రాజ్య విస్తృతికి అద్దం పడుతోంది. ఇది పోలీసుల వైఫల్యం అన్న కోణంలోనూ చర్చ జరుగుతోంది. నెల్లూరులో గంజాయి బ్యాచ్లు, చెత్త బిజినెస్ మాటున గంజాయి దందా, ప్రశ్నిస్తే దాడుల పర్వం. గంజాయి బ్యాచ్లకు పొలిటికల్ అండ. గంజాయి డాన్ల మామూళ్లలో జిల్లా పోలీసులు. పెంచలయ్య హత్యతో అట్టుడికిన నెల్లూరు. ప్రశాంతతకు మారుపేరుగా ఉండే నెల్లూరు జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. పోలీసుల తనిఖీల్లో బస్తాల కొద్దీ గంజాయి పట్టుబడుతోంది. పోలీసుల కళ్లు గప్పి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, కావలి, నాయుడుపేట, గూడూరు ప్రాంతాల్లో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి. పోలీసుల నిఘా వైఫల్యంతో జిల్లాలు దాటుకుని అమ్మకాలు చాప కింద నీరులా సాగిపోతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాలు గంజాయికి అడ్డాగా మారాయి అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా నెల్లూరు జిల్లాలో గంజాయి విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. గూడూరు, నెల్లూరు, కావలి లాంటి ప్రాంతాల్లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో గంజాయి విక్రయాలు చేస్తున్న బ్యాచ్లను ఇటీవలి కాలంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. వైజాగ్ నుంచి గంజాయిని హోల్సేల్గా కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో స్టూడెంట్స్ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి ముఠాను అరెస్ట్ చేసి అమ్మకాలు సాగిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు తప్ప వాటి మూలాలను కనుక్కోవడంలో విఫలమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. గడిచిన 6 నెలల వ్యవధిలోనే జిల్లాలో సంతపేట, వేదాయపాళెం, చిన్న బజార్, దర్గామిట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డన్ సెర్చ్లో బ్యాగుల కొద్దీ గంజాయిని పోలీసులు గుర్తించారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ, సుందరయ్య కాలనీ, సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కపాడిపాలెం, సంతపేట రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో పోలీసులతో పాటు రైల్వే పోలీసులు సైతం గంజాయిని సీజ్ చేసిన పరిస్థితులున్నాయి. వీరంతా పక్క రాష్ట్రాలకు చెందినవారు. ఒరిస్సా నుంచి పెద్ద మొత్తంలో గంజాయి తీసుకొస్తూ రైల్వే స్టేషన్ సమీప ప్రాంతాలలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అయితే వారు నెల్లూరులో ఎవరికి అమ్ముతున్నారు, వారి నెట్వర్క్ ఏంటి అనే దానిపై లోతుగా దర్యాప్తు చేయకపోవడం వల్ల చాప కింద నీరులా గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తోందా? స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఏం చేస్తున్నారు? పాత నేరస్తులే రిపీటెడ్ గా గంజాయి విక్రయాలు సాగిస్తుంటే వారిపై కనీసం నిఘా కూడా ఉంచలేని స్థితిలో నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో గంజాయి తగ్గుముఖం పట్టింది. అయితే బయట ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ విక్రయాలు జరుగుతూ ఉండడంతో వాటికి అలవాటు పడిన యువత దాడులకు, దౌర్జన్యాలకు దిగుతోంది. ముఖ్యంగా గంజాయి మత్తులో ఆకతాయిలు హత్యలు చేస్తున్నారు. నెల్లూరు కేంద్రంగానే గంజాయి విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్, రైల్వే స్టేషన్, కపాడిపాలెం, ఇరుకడాల పరమేశ్వరి దేవాలయం సమీప ప్రాంతాలు, వెంకటేశ్వరపురం వంటి ప్రాంతాల్లో గంజాయిని జోరుగా అమ్ముతున్నారనే ప్రచారం జరుగుతోంది. టిడ్కో నివాసాలను, పాడుబడిన ఇళ్లను టార్గెట్గా చేసుకుని అందులో గంజాయిని స్టాక్ పెట్టుకుంటున్నారు దుండగులు. గంజాయిని చిటికడు పీల్చితే చాలు ఆకాశంలో ఉన్న చుక్కలు కళ్ల ముందు కనిపిస్తాయి. అదే సిగరెట్లలో పెట్టుకుని తాగితే దానికొచ్చే కిక్కే వేరు. అలాంటి కిక్కును నెల్లూరులోని ఆకతాయిలు ఎంజాయ్ చేస్తున్నారు. అడపాదడపా పోలీసులు దాడులు చేసి ఒకరిద్దరిని అరెస్ట్ చేస్తున్నారు తప్ప వాటి మూలాలను పట్టుకోవడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు పోలీస్ శాఖపై ఉన్నాయి. గత 6 నెలల కాలంలో నెల్లూరు జిల్లాలో దాదాపు 20 హత్యలు జరిగాయి. ఆ హత్యలన్నీ కూడా పాత కక్షలు, గంజాయి, మద్యం మత్తులోనే జరిగాయని పోలీసులే చెబుతున్నారు. బొడ్లో కత్తులు పెట్టుకుని ఆకతాయిలు నెల్లూరు నగర రోడ్లలో హల్చల్ చేస్తున్నారు. గంజాయి మత్తులో దాడులు, దౌర్జన్యాలు జరుగుతుండటంతో అన్ని వేళ్లు పోలీసుల వైపే వెళుతున్నాయి. తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజాయి స్థావరాలు ఉన్న ప్రాంతాలపై పోలీసులు నిఘా ఉంచకపోవడం వల్లే గంజాయి మాఫియా పేట్రేగిపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గంజాయి బ్యాచ్కి వ్యతిరేకంగా ఎవరైనా సమాచారం అందిస్తే సమాచారం ఇచ్చిన వారి వివరాలను గంజాయి బ్యాచ్లకు పోలీసులు చెబుతున్నారని, తద్వారా వారు తమపై దాడి చేస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తుండడం సంచలనం సృష్టిస్తోంది. హౌసింగ్ బోర్డు కాలనీలో సిపిఎం నేత పెంచలయ్య దారుణ హత్య కూడా ఇదే కోవకు చెందినదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దగ్గర 3 సార్లు దాడి చేశారు సార్. వాళ్ళు బీట్ సీసాలతో సహా దాడి చేశారు. అది కావాలంటే ఎవిడెన్స్ సహా మా దగ్గర ఉంది సార్. అది మా 2 పిల్లకాయలతో పెట్టుకుని లోపల ఉంటే బీట్ సీసాలతో దాడి చేసి నిన్ను చంపేస్తాం, అది ఎవరు కామాక్షి డైరెక్టర్గా వచ్చి నాతో మాట్లాడింది సార్. నిన్ను చంపేస్తాం, నన్ను చంపేస్తా అని చెప్పింది.
అది ఒకటికి 2 సార్లు కాదు సార్, 3 సార్లు చేశారు. వినాయక చవితి రోజు కానీ కావాలని మా మీద దాడి చేశారు సార్. మేము ఫిర్యాదు చేస్తున్నాం మేమని తెలుస్తుంది కదా, మళ్ళీ వచ్చి దాడి చేస్తున్నారు కదా. వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా సార్. ఇప్పుడు వాళ్ళు గంజాయి కేసులో లోపల పోతున్నారు, బెయిల్ తీసుకొని వస్తున్నారు. అదే రిపీట్ అయిపోతుంది వాళ్ళకి గట్టిగా శిక్షిస్తే ఇదని రాదు కదా. పొలిటికల్ పార్టీలకు రౌడీ షీటర్లతో గంజాయి బ్యాచ్లతో సన్నిహిత సంబంధాలు ఉండడం కలకలం రేపుతోంది. పార్టీ ఏదైనా సరే, ఏ నేత అయినా సరే తమ రాజకీయ అవసరాల కోసం వీరిని వాడుకుంటూ ఉంటారు. ఇదే సమయంలో వారు కూడా అధికార ముసుగులో అక్రమాలకు, హత్యలకు పాల్పడుతూ ఉంటారు. గత వైసీపీ హయాంలో లేడీ డాన్ అరుణ సృష్టించిన సంచలనాలు ఇప్పుడిప్పుడే బయటపడ్డాయి. ఆమె జైలు జీవితాన్ని సైతం అనుభవించింది. మరోపక్క గంజాయి బ్యాచ్ లీడర్ కామాక్షి అక్రమాలు కూడా పెంచలయ్య హత్యతో బయటపడ్డాయి. రాజకీయ నేతలు చెప్పినట్లు రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్లు చేస్తూ ఉండడంతో ప్రజల్లో కూడా భయాందోళన మొదలైంది. వారికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇబ్బందులు వస్తాయని సైలెంట్ గా ఉంటున్నారు జనం. వ్యవస్థకు మొత్తం కూడా గంజాయి స్థావరాలు, గంజాయి మొత్తం కూడా గంజాయి స్థావరాలు, గంజాయి ప్రాంతాలు ఎక్కడెక్కడ మన సాక్షిగా ఈ గంజాయి మాఫియా అంతా కూడా అంతం చేయాలి. సాక్షిగా ఈ గంజాయి మాఫియాను అంతం చేయాలి. రాజకీయ ఒత్తిడి అనుచరులకు స్వలాభాన్ని రాజకీయ పార్టీలు చూస్తే మాఫియాలు అనుచరులకు స్వలాభానికి పేద ప్రజల మీద మాఫియాలను సరైనటువంటిగా చేసి కాబట్టి ప్రజల మీద అరవ కామాక్షి అనే ఆమె సరైనటువంటిది సంవత్సరాల క్రితం. కాబట్టి ఈ అరవ కామాక్షి అనే ఆమె గత 10 సంవత్సరాల క్రితం సాధారణ మహిళ. మరి ఈ 10 సంవత్సరాల లోపు ఈమె ఒక సాధారణ మహిళ. మరి ఈ 10 సంవత్సరాల లోపు వృద్ధి చెందడానికి ఈ రోజు రాజకీయ పార్టీలే మాఫియా దాన కారణం రాజకీయ పార్టీలు, ఈ రోజు రాజకీయ యంత్రాంగమే. లేడీ డాన్ అరుణ వ్యవహారం తర్వాత నెల్లూరులో రౌడీ షీటర్లందరూ జైలు బాట పట్టారు. గతంలో పనిచేసిన ఎస్పీతో పాటు ప్రస్తుత ఎస్పీ కూడా రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతూ పీడీ యాక్టులు, కేసులు నమోదు చేస్తున్నారు. హై ప్రొఫైల్ కలిగిన నేరస్తులందరూ జైల్లో మగ్గుతుంటే గంజాయి మత్తులో అరాచకాలు చేస్తున్న పిల్ల రౌడీలు మాత్రం నెల్లూరులో తిరుగుతున్నారు. 22 ఏళ్లలోపు వయసు కలిగిన వారందరూ గంజాయికి బానిసలవడంతో గంజాయి మత్తులో దారుణాలకు ఒడిగడుతున్నారు. లేడీ డాన్ అరుణ కూడా వెంకటేశ్వరాపురంలోని టిట్కో నివాసాలను కేంద్రంగా చేసుకుని అక్రమాలకు పాల్పడిందని నవాబుపేట పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసులున్నాయి. ఆమె అరెస్ట్ తర్వాత రౌడీ షీటర్లందరూ ఒక్కొక్కరుగా జైలుకు వెళ్లడంతో ఇక జిల్లా ప్రశాంతంగా ఉంటుందని భావించారు. కానీ మరో లేడీ డాన్ కామాక్షి అరాచకాలు తెర మీదకొచ్చాయి. ప్రతి ఒక్క ఇంటిని టార్గెట్ చేసి ప్రతి ఒక్క ఇంటిని కొట్టడం జరుగుతా ఉంది. ఇంతకుముందు ఏదైనా అడిగితే చాలు 15 మంది 20 మంది దాకా తీసుకెళ్లి వాళ్ళు బయట నుంచి రౌడీలను తీసుకొచ్చి కొట్టించడం అలాంటివన్నీ చేస్తా ఉన్నారు సార్. అన్నీ ఓర్చుకోలేక మేమంతా ఊరంతా కలిసి ఈ దానికి అసలు ఓర్చుకోలేకపోతున్నాం. ఒక మంచి నిండు ప్రాణం పోయింది. అసలే ఆయన ఎంత గొప్ప మనిషి తెలుసా, దేవుడితో సమానం ఆయన. మాకు అందరినీ స్ఫూర్తిగా తీసుకొని ఆయన స్ఫూర్తిగా తీసుకొని మేమంతా చాలా మంది మారిపోయాం. ఇప్పటికే చాలా మంది మారిపోయి అన్ని జాగ్రత్తగా ఏ పనులు అన్ని పనులు వదిలేసి అందరూ జాగ్రత్తగా ఉన్నారు. 4 సంవత్సరాలుగా వాళ్ళ గురించి ఏం కంప్లీట్ కూడా మేము చేయలేదు. చేయిన తర్వాత ఇక్కడ చిన్న పిల్లకాయలని టార్గెట్ చేసి చిన్న పిల్లకాయల దగ్గర గంజాలు అమ్మించి చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ప్రతి ఒక్క ఇంటికి పోయి కొట్టడం, చాలా మందికి కత్తులతో కూడా కోసిన వీడియోలు కూడా మా కాడ ఉన్నాయి. ఇవన్నీ జరిగినాయి. అందువల్ల మేము అన్నీ ఓర్చుకోలేక మీ గ్రామ కమిటీగా పెంచలే ఏర్పాటు చేసి దాని కమిటీని ఒక 50 మందిగా ఏర్పాటు చేసి అందరినీ మేల్కొలిపి జనాభాకి మంచి ఆశయాన్ని తీసుకొచ్చాడు. అరాచకాలకు పాల్పడుతున్న వారిని శిక్షించాల్సిన పోలీసులు సైతం సాంఘిక శక్తులకు సహకారం అందిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. పోలీసులు కూడా రాజకీయ నేతల సిఫారసులతో పోస్టింగ్లు పొందిన వారు ఉండడంతో వారు కూడా రాజకీయ నేతల మాటలను జవదాటడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పనిచేయని సర్కిల్ ఇన్స్పెక్టర్ను సైతం బదిలీ చేయించలేని స్థితిలో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఉన్నారంటే పోలీసులపై ఏ స్థాయిలో రాజకీయ నేతలు ఒత్తిడి తెస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. రౌడీ షీటర్లను, గంజాయి బ్యాచ్ను స్టేషన్కి తీసుకొచ్చిన వెంటనే రాజకీయ నేతల నుంచి ఫోన్లు రావడంతో వారిని పోలీసులు వదిలేస్తున్నారు. దీంతో తమకు రాజకీయ అండ ఉందని రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్లు చెలరేగిపోతున్నారు. పెంచలయ్య హత్యపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ హత్యకు గంజాయి ముఠానే కారణమైనప్పటికీ నిందితులకు పొలిటికల్ టచ్ ఉండడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం నిందితురాలితో తమకు ఎలాంటి సంబంధం లేదని నేతలు చెప్పుకుంటున్నారు. నెల్లూరులో సిపిఎం నాయకుడు పెంచలయ్య హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. తమను ప్రశ్నించడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాడన్న కోపంతో గంజాయి బ్యాచ్ ఆయనను అత్యంత కిరాతకంగా హత్య చేసింది. పెంచలయ్య హత్యకు గంజాయి ముఠాను నడిపే అరవ కామాక్షి కారణమని పోలీసులు నిర్ధారించారు. ఆమెను అరెస్ట్ చేశారు. అయితే ఆ మహిళ తన వ్యాపారం కోసం రాజకీయ నాయకులతో క్లోజ్గా తిరగడమే ఇప్పుడు ప్రధాన పార్టీల మధ్య వివాదానికి కేంద్రంగా మారింది. పెంచలయ్య దారుణ హత్యతో సిపిఎం నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గంజాయి బ్యాచ్కి వ్యతిరేకంగా ఉద్యమించడంతోనే పెంచలయ్యను ఘోరంగా హత్య చేశారని వారు ఆరోపించారు.
బరితెక్కిస్తూ ఉన్నారు. కిరాయి రౌడీలను ఉపయోగించి స్వయానా గంజాయి ముఠా అంతా కూడా ఈ హత్యలో పాల్గొన్నది. ఈ హత్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ హత్యని ఖండిస్తూ ఈరోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బంద్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిందితుల పట్ల కఠినంగా శిక్షించాలి. ఎవరైతే పెంచలేని హత్య చేశారో ఈ హత్య చేసినటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. పెంచలేయ కుటుంబాన్ని ఆదుకోవాలి. కామాక్షిపై ఎవరు ఫిర్యాదు చేసినా క్షణాల్లో ఆమెకు తెలిసిపోయేదని స్థానికులు, వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఆమెతో చాలా విస్తృతమైన పరిచయాలున్నాయని, అందువల్లే ఆమెను ముందస్తుగా అదుపులోకి తీసుకోలేదంటున్నారు. బైండ్ ఓవర్ చేసిన పెంచలయ్య ప్రాణాలు దక్కేవని కమ్యూనిస్ట్ నేతలు చెబుతున్నారు. ఆ గ్రామంలో ప్రత్యేకించి మాఫియా డాన్గా ఉన్న అరవ కామాక్షి ఆమె చేసే వ్యాపారాల్ని అడ్డుకోవడం జరిగింది. ప్రజలు పోలీసుల సహకారంతో ఎప్పుడైతే ఆ వ్యాపారాలకు అడ్డుకట్టబడిందో ఆమె కచ్చబెట్టి కాబట్టి పెంచలయ్య గారిని దారి కాచి అతి క్రూరంగా ఆయన బిడ్డల సమక్షంలోనే హత్య చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రోద్బలంతోనే నిందితురాలు అరవ కామాక్షమ్మ గంజాయి విక్రయిస్తున్నట్లు వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో అధికార ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. లేడీ డాన్ అరుణతో పాటు కామాక్షి కూడా రాజకీయ నేతల అండదండలతో ఎదిగిన వారే. అయితే వారు తమ పార్టీ కాదంటే తమ పార్టీ కాదంటూ వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. రూరల్ నియోజకవర్గం గంజాయికి అడ్డాగా మారిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రౌడీలను ఎమ్మెల్యే కోటంరెడ్డి పెంచి పోషిస్తున్నారంటూ విమర్శలు సంధించారు. ఎప్పుడైనా 18 నెలల పరిపాలనలో నువ్వేమి కూశారు మీరు? ఎన్నికలకు ముందు, ఎన్నికలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు? గంజాయి ఎక్కువగా ఉంది, 100 రోజుల్లో రూపం ఆపుతామన్నారు. ఈ రోజుకి 550 రోజులైంది మీరు అధికారంలోకి వచ్చి. ఆ మాట మాట్లాడినటువంటి మీకు ఈరోజు గత ప్రభుత్వాన్ని మాట్లాడడానికి సిగ్గైనా ఉండాలా, శరమైనా ఉండాలా, కనీస ఇంగిత జ్ఞానమైనా ఉండాలా, రాసేవాడికి కానీ మాట్లాడేవాడికి కానీ. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో నెల్లూరు జిల్లాలో ఏ రోజు జరగనటువంటి విధంగా హత్యలు జరుగుతున్నటువంటి మాట వాస్తవమా కాదా? మేము అడిగినటువంటి దానికి సమాధానం చెప్పండి. దొంగ తిరుగుళ్ళొద్దు. ఈ రోజు ఈ 18 నెలలు నువ్వు చెప్పు, నేను నివారించలేకపోయాను, నా వల్ల కాలేదు, నేను చేతులు ఎత్తాను. నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూసాం. ఈ 18 నెలల్లో చంద్రబాబు అయిన తర్వాత చూసాం. ఏ రోజైనా గతంలో ఇంత పెద్ద స్థాయిలో హత్యలు జరిగాయా? అయితే గత ప్రభుత్వంలో కోటంరెడ్డిపై సస్పెన్షన్ విధించిన తర్వాత నిందితురాలిని వైసీపీలో చేర్చుకున్నారని, అప్పట్లో ఆమె ఫోటోతో ముద్రించిన పోస్టర్ను టీడీపీ వెలుగులోకి తీసుకొచ్చింది. కాకాని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కోటంరెడ్డి ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో కామాక్షి వైసీపీకే జనసమీకరణ చేసిందంటూ కోటంరెడ్డి ఆరోపించారు. కామాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తిని, స్వయంగా జిల్లా కార్యదర్శి. సిపిఎం పార్టీ నాయకులు అయ్యా కాదు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి లేదా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి, శ్రీధర్ రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డికి, డివిజన్ కార్పొరేటర్ అరవ శ్రీనివాసులకి, వీరెవరికైనా సరే ఆ యొక్క హత్యతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉందని జిల్లా సిపిఎం పార్టీ నాయకత్వం ఒక్క మాట చెప్తే సిపిఎం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పని మీ అందరి చప్పట్ల మధ్య స్పష్టంగా తెలియజేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో అరవ కామాక్షితో పాటు పాలకీర్తి రవి వంటి వారు తమ పార్టీలో ఉన్నప్పటికీ శ్రీధర్ రెడ్డికి కోవర్ట్లుగా పనిచేశారని ఆరోపించారు వైసీపీ నేతలు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంది మార్బలంతో టీడీపీలో చేరారని, ఇప్పుడు బురద తమపై చల్లుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. ఇలా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు. దీంతో నిందితురాలకి ఏ పార్టీతో సంబంధం ఉందనేది పెద్ద చర్చకు దారితీసింది. అయితే గంజాయి మూకలు రాజకీయం ముసుగులో దందా కొనసాగిస్తున్నట్లు ఈ ఎపిసోడ్ ద్వారా తేటతెల్లమైందని అంటున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న పెంచలయ్య అక్కడ జరుగుతున్న గంజాయి విక్రయాలకు వ్యతిరేకంగా కమిటీని ఏర్పాటు చేశాడు. గంజాయి మాఫియా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు చేరవేయడంతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే సమాజహితం కోసం పోలీసులకు ఇన్ఫార్మర్గా మారి ప్రజలకు మేలు చేయాలని పెంచలయ్య భావించాడు. ఈ క్రమంలో ఆర్డిటి కాలనీలో గంజాయి విక్రయాలు చేసే అరవ కామాక్షికి శత్రువయ్యాడు. కామాక్షి అరాచకాల గురించి రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చినా ఎవరు సమాచారం ఇచ్చారనేది క్షణాలలో కామాక్షి గ్యాంగ్కు చేరిపోయేది. అంటే రూరల్ పోలీస్ స్టేషన్లోనే కామాక్షికి అనుకూలంగా పనిచేసే పోలీస్ ఇన్ఫార్మర్లు ఉండడం వల్లే ఇది సాధ్యమైందని సమాచారం. ఇలా సమాచారం రావడం ఆలస్యం. అలా వారిపై కూడా కామాక్షి బెదిరింపులకు పాల్పడింది. గంజాయికి వ్యతిరేకంగా పోరాడుతున్న పెంచలయ్యను అత్యంత పాశవికంగా మర్డర్ చేయడం నెల్లూరు నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సంఘటనతో అధికార పార్టీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
రాష్ట్రంలో గంజాయి విక్రయాలను పూర్తిగా అదుపు చేశామని ప్రభుత్వం చెబుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి వనాలను పూర్తిగా ధ్వంసం చేశామని, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ద్వారా విక్రయాలను కట్టడి చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో గంజాయి విక్రయాలను అడ్డుకుంటున్న వ్యక్తి హత్యకు గురి కావడమే ప్రభుత్వానికి షాక్ ఇచ్చినట్లయింది. ఇక నిందితురాలు కామాక్షమ్మ కుటుంబం మొత్తం గంజాయి విక్రయాలనే ప్రధాన వ్యాపకంగా చేసుకుని నగరంలో దందాలు చేస్తున్నట్లు చెబుతున్నారు పోలీసులు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ పోలీసుల నుంచి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటుందని అంటున్నారు. నగరంలోని యువత, విద్యార్థులకు గంజాయిని విక్రయిస్తున్న కామాక్షమ్మపై పలు పోలీస్ కేసులు నమోదయ్యాయి. నవాబుపేట పోలీస్ స్టేషన్లో ఆమెపై సస్పెక్ట్ షీట్ కూడా నమోదు చేశారు. కామాక్షమ్మ సోదరులపై కూడా సస్పెక్ట్ షీట్స్ ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పాత ఇనుము, చెత్త కొనుగోలు వ్యాపారం చేస్తున్న కామాక్షమ్మ ఆ మాటున గంజాయి విక్రయాలు జోరుగా కొనసాగిస్తోందని పోలీసులు చెబుతున్నారు. ఆమె కార్యకలాపాల వల్ల యువత చెడుదారిలో నడుస్తోందని గ్రహించిన పెంచలయ్య పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల అతడి హత్యకు ప్లాన్ చేసిందని పోలీసులు గుర్తించారు. ఇక పెంచలయ్య హత్య తర్వాత కామాక్షమ్మ ముఠా పరారైంది. ఎట్టకేలకు వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. కామాక్షి పీడ తమకు విరగడ కావాలని కాంక్షిస్తూ గ్రామస్తులు, డాన్, ఆమె అనుచరుల ఇళ్లను ధ్వంసం చేశారు. పెంచలయ్య హత్యతో పోలీసులకు దగ్గరగా ఉంటూ నేరాల నియంత్రణకు కృషి చేస్తున్న ఎంతో మంది సామాన్యులు, ఇన్ఫార్మర్లలో భయాందోళన చోటు చేసుకుంది. పెంచలయ్యను హత్య చేసిన నిందితుల్ని పట్టుకునే క్రమంలో పోలీసులపైనే నిందితులు కత్తితో దాడి చేయడం ఆ భయాన్ని మరింత పెంచేసింది. పోలీసుల ప్రాణాలకే రక్షణ లేకపోతే సామాన్యుల ప్రాణాలకు గ్యారంటీ అంటున్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. సిపిఎం నేత పెంచలయ్య హత్య జరగక ముందు కామాక్షి గ్యాంగ్తో ఆయనకు గొడవలు ఉన్నాయని, వారి వల్ల పెంచలయ్య ప్రాణాలకు ముప్పు ఉందన్న విషయం పోలీసులకు ముందే తెలిసినా రూరల్ పోలీసులు నిర్లక్ష్యం వహించాలని స్థానికులు ఆరోపిస్తున్నారు. కామాక్షి లేడీ డాన్గా ఎదగడానికి పోలీసులే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్డిటి కాలనీ నేరాలకు కేంద్రంగా మారిందని స్థానికులు పదే పదే పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతోనే కామాక్షి గ్యాంగ్ రెచ్చిపోయిందని, సమాచారం ఇచ్చిన వారి ఇంటికి వెళ్లి భయభ్రాంతులకు గురిచేసిందని చెబుతున్నారు. పార్టీలకు అతీతంగా విద్రోహ శక్తుల్ని అణచివేయాల్సిన అవసరం ప్రభుత్వాలకుంది. పార్టీ ఏదైనా సంఘ విద్రోహ శక్తులకు సహకారాలు అందించడంతో రౌడీలు పేట్రేగిపోతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సమాజ హితం కోసం పనిచేసేందుకు ముందుకొచ్చిన పోలీసులను రాజకీయ బదిలీలు వెనక్కి తీసుకెళ్తూ ఉండడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. దీంతో సంఘ విద్రోహ శక్తులు బరి తెగించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. సిపిఎం నేత పెంచలయ్య హత్యతోనైనా ప్రభుత్వం, పోలీస్ శాఖ కళ్లు తెరిచి రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్లపై ఉక్కుపాదం మోపాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.